శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 165. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార ధర్మమునకు ఆధారమైంది. ధనాధ్యక్ష ధనానికి అధికారి. ధనధాన్య వివర్ధిని ధనధాన్యములను పెంపొందించేది. విప్రప్రియ విప్రులపై ప్రీతి కలది. విప్రరూప విప్రుల రూపంలో ఉన్నది. విశ్వభ్రమణకారిణి విశ్వభ్రమణములకు కారణమైనది. శ్లోకార్థము. అమ్మా, నీవు ధర్మమునకు ఆధారభూతురాలివి, సకల సంపదలకు అధ్యక్షురాలివి. ధనధాన్యమును వృద్ధి చేసి అందరికీ పంచి విప్రుల రూపం దాల్చిన జ్ఞానిని ఇష్టపడు తల్లివి. విశ్వము యొక్క భ్రమణానికి కారణభూతురాలివి తల్లి. అద్వైతార్థం. ధర్మాధార విశ్వమంతటా ఒకే ధర్మం పనిచేస్తుంది. మంచి పనులకు మంచి భవిష్యత్తు, చెడు పనులకు చెడు భవిష్యత్తు ఫలితముగా వస్తాయి. దీనిని బట్టే కర్మ సిద్ధాంతం ఏర్పడింది. కనుక దైవశక్తిని ధర్మాధార అని కీర్తించారు. అందుకనే చక్కగా మంచి పనులు చేసుకుందాం, అన్నింటినీ ఆ భగవంతుడికి సమర్పించుకుందాం. ధనాధ్యక్ష మానవ జీవన సమరంలో అనేక ఫలితాలను కోరి ఆచరిస్తూ ఉంటారు. ఆర్తులు అంటే కష్టంలో దుఃఖంలో ఉన్నవారు, అర్ధార్థులు అంటే ఐశ్వర్యమును కోరేవారు, జిజ్ఞాసులు అంటే దైవ తత్వమును తెలుసుకోవాలనుకునేవారు, జ్ఞానులు అంటే ఆత్మ దర్శనం కోరేవారు, ఇలా అనేక విధములైన కోరికలను నెరవేర్చుకునేందుకై దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఎవరు ఏ ఫలితాలను కోరుతున్నారో ఆయా ఫలితాలను ఇచ్చే శక్తి కనుక ధనాధ్యక్ష అన్నారు. ఎందుకంటే మొదటెప్పుడు అందరము ప్రాపంచికంతోనే ఉంటాము. అలా మనకి ఏమేం కావాలో అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాం. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ 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 ఆత్మ దర్శనాన్ని వరకు వెళుతూ ఉంటాము. అలా ఆర్తులు, అర్ధాత్రులు, జిజ్ఞాసులు, ఇలా జ్ఞానులు, ఇలా 4 రకాలుగా విభజించారు. ధనధాన్య వివర్ధిని. ప్రతి వ్యక్తికి ధనము ధాన్యము రెండూ కావాలి. ధనం ఉండి ఆహారం దొరకని స్థితి కానీ, లేక ఆహారం ఉండి ధనం లేని స్థితి కానీ ఉండరాదు. సకల జనులకు ధన ధాన్యములను అందించే శక్తి, పెంపొందించే శక్తిని ధనధాన్య వివర్ధిని అంటూ కీర్తించారు. విప్రప్రియ వేద శాస్త్రముల సారమంతా అనుభవపూర్వకంగా అనుభూతి చెందిన వేదవేత్తను విప్రప్రియ అన్నారు. విప్రరూప విప్రుల రూపంలో ఉన్నది విప్రరూప అని. యోగ సాధన ద్వారాగా అంతటి సిద్ధిని సాధించిన వాడు స్వయంగా శక్తి స్వరూపుడవుతాడని విప్రరూప అనే నామానికి నామార్థము. విశ్వభ్రమణకారిణి బ్రహ్మాండంలోని పరమాణువు మొదలుకొని నక్షత్రములు, నక్షత్ర మండలములతో సహా ప్రతి ఒక్కటి ఆత్మ ప్రదక్షిణములు చేస్తూ ఖగోళంలో సుడులు తిరుగుచున్నవి. విశ్వంలోని సకలము ఆకాశం వలనే పరిభ్రమిస్తున్నవి కనుక ఆకాశముని విశ్వభ్రమణకారిణి అని, ఆకాశముని సగుణ బ్రహ్మ అని, ఆది పరాశక్తి అని, భ్రమరాంబ అని కీర్తించారు.
అంటే ఇక్కడ అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నదంతా కూడా ఆ పరమాత్మే, పరమాత్మే, పరమాత్మే. ఆ ఆది పరాశక్తి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.